అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇక 4 రోజుల ముందు అయితే మేము బెంగళూరు నుంచి వచ్చాం కదా అమ్మవారి ఇంటికి. అయితే ఇక ఇదే టైంకే వచ్చామన్నమాట. 7:30కి అలా బయలుదేరాం కదా. ఇక ఇప్పుడు కూడా ఇదే టైంకి బయలుదేరి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక ప్రొద్దున్నే ఇక చూడండి, ఇవైతే మా అల్లుళ్ళు అయితే తీయమంటున్నారు. అలసందరకాయలు కాసాయి, అట్లా తీయి వీడియో అంటే పోయే ముందర ఇక తీస్తాం. చూడండి, అలసందకాయలు అయితే ఇలా కాసాయి అన్నమాట. అవునా అవునా, 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. చూడండి, తులసి దళం అయితే ఎంత బాగా పెరిగింది కదా, హైట్ బాగా పెరిగింది. ఇక శంఖ పుష్పాలు బాగా తెలిసినాయి, ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇవి శంఖ పుష్పాలు. ఇక ఇవైతే లిల్లీ పూల చెట్టు. అవునా, జొన్నల చెట్లు ఉన్నాయా? ఇవైతే జొన్నల చెట్లు అండి. వేసినాడంట మా అల్లుడు, జొన్నలు లేచినాయంట. అవి ఎప్పుడు వేసింటివి? ఎప్పుడు వేసింటివి? మొన్న వేసి అదే బాగా వచ్చినాయి, వస్తాయి జొన్నలు, చెరకులు వస్తాయి, చెరుకులు జొన్నలు. ఇక జొన్నలు అయితే ఇక తీసుకొని వెళ్తా ఉన్నాము రొట్టెలకి అనమాట. ఇక్కడి నుంచి ఎప్పుడు జొన్నలు తీసుకొని పోయేది. ఇక బ్యాగ్ అయితే రెడీ చేసేసుకున్నాము, బట్టలన్నీ. ఇక బ్యాగ్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా ముగ్గు బాగా వచ్చింది. స్వామి అయితే పూజ చేస్తూ ఉన్నాడు, తమ్ముడు స్వామి. తమ్ముడు స్వామి అయితే అయ్యప్ప స్వామి వేసినాడు అనమాట. नवीन नवीन बाय, नवीन बाय, नवीन बाय, बाय नवीन बाय, नवीन बाय, नवीन के चप्पल, नवीन बाय. సార్ నవీన్. ఇక బస్ స్టాండ్కి అయితే ఆటోలో వెళ్తూ ఉన్నాము. జొన్నలు అవి లగేజ్ ఉంది కాబట్టి ఇక ఆటోలోనైతే వెళ్తూ ఉన్నాము. బస్ స్టాండ్ అయితే ఇంటికి దగ్గరలోనే ఉందన్నమాట, బళ్ళారి బస్ స్టాండ్. ఇక మోతీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడ అయితే సిటీ బస్సు, మా బెంగళూరులో సిటీ బస్సు అయితే ఉంటుంది కదా, అదే బళ్ళారికి వచ్చిందనమాట. ఇప్పుడు బస్సులు ఏమో తక్కువ ఉండడం వల్ల ఈ సిటీ బస్సులే వచ్చాయంట బళ్ళారికి. అందుకని ఆ సిటీ బస్సులోనే వచ్చేసాము మేమైతే. ఇక్కడ బెంగళూరు అయితే వచ్చేసింది. ఇక మా అబ్బాయి అయితే వచ్చాడు అనమాట పిలుచుకొని వెళ్ళడానికి, బండి వేసుకొని అయితే వచ్చాడు. ఇక ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు అనమాట. ఇక మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇక 5 గంటలకి మెజెస్టిక్కి 3 గంటలకు చేరుకున్నాము. ఇక మా ఇల్లు అయితే యలంక దగ్గరలో ఉంది కాబట్టి ఇక 5 కల్లా ఇంటికి చేరుకున్నాము. ఇక నాకైతే కాస్త తలనొప్పి ఉండడం వల్ల ఇంకెవరికైనా జర్నీ చేస్తే తలనొప్పి ఖచ్చితంగా వస్తుంది. ఇక నేనైతే ముందు టీ పెట్టుకొని తాగుతా ఉన్నాను. ఇక వీడియో అయితే ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.